ఓకేలే, ఒకటి అర్థమైంది, వదిలేసండి ఇంకా. సార్ అజయ్ గారు మీరు అమాయకం సార్ కాదు సార్ అజయ్ గారు, ఇక్కడ సబ్జెక్ట్ అర్థమైపోయింది, ఇంకా మనం ఎందుకు అమాయకంగా అడగాల్సిన అవసరం లేదు కానీ కృష్ణవేణి గారు ఓకే అర్థమైంది అందుకే ఒక నిమిషం ఆగిపోండి ఇంక దాని గురించి వద్దులే కానీ. కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ మేడం. సరే, ఏం జరిగిందని ఆయన మాట్లాడారు, మీరు కూడా విన్నారు. విన్నారు. ఒక డాక్యుమెంట్ చూపిస్తా, ఇది నేను తయారు చేసింది కాదు, లేకపోతే ఏఐలో సృష్టించింది కాదు, లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు, ఇది వచ్చేసి ఛార్జ్ షీట్ అంటాం అనమాట. ఈ ఛార్జ్ షీట్ని సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్. ఒకసారి పీసారు, అది ఒకసారి ప్లే చేయండి నా పక్కన, ఒకసారి అది చూడండి మేడం. దాని గురించి 2 మాటలు నేను మాట్లాడతాను. నిన్న అవినాష్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారంటే, ఎవరైతే దస్తగిరి ఉన్నాడో దస్తగిరికి బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు అని చెప్పేసి చాలా ప్రముఖంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. దీంట్లో చాలా స్పష్టంగా ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడారు అనేటటువంటి అంశాలను చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎక్కడున్నారు అనేటటువంటి వివరాలు గూగుల్ టేక్ ఓవర్ అంటాం అనమాట, గూగుల్ టేక్అవుట్ డేటా అంటాం. ఆ డేటాని అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు. అది వచ్చేసి కాల్స్కి సంబంధించిన డేటా ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ఎవరైతే ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయమనేసి అడుగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే షేక్ దస్తగిరి ఉన్నాడో, ఈ షేక్ దస్తగిరి అనేటటువంటి వ్యక్తి ఆ హత్య జరిగినటువంటి ముందు రోజున సునీల్ యాదవ్ అనేటటువంటి ఆయనతోటి ఫోన్లో మాట్లాడాడు. SMS సంభాషణ ఉంది. వైఎస్ సునీల్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి గంగిరెడ్డి అనేటటువంటి ఆయనతో మాట్లాడాడు. తర్వాత వచ్చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయనతోటి అందుబాటులో ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఫోన్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్ ఆధారాలు. ఇవన్నీ ఈ ఆధారాలు చూపిస్తున్నా కూడా అసలు దస్తగిరి చంపేస్తే ఆయన ఎందుకు కాపాడుతున్నారు అంటున్నారు. మరి ఆయన చట్టంలో ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే, నేను అప్రూవర్గా మారుతాను అంటే కొన్ని ప్రివిలేజేషన్స్ ఉంటాయి ఆయనకి. సో అది ప్రివిలేజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంత స్పష్టంగా ఉంది ఆ ఛార్జ్ షీట్లో మీరు చూస్తుంటే. ఎప్పుడెప్పుడు ఎవరెవరు కాల్స్ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. మరి అయినా కూడా ఇంకా నాకేం సంబంధం లేదు, నాకేమీ తెలియదు అనేసి నిన్న అమాయకంగా మాట్లాడడం ఎలా చూడొచ్చంటారు మేడం? సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ ఇతర ప్యానలిస్టులు కూడా నమస్కారం అండి. సార్, ఈ కేసు విషయంలో మీరు ప్లే చేసినటువంటి చూస్తున్నాము. అలాగే ఈ ఛార్జ్ షీట్ గురించి సార్ సునీత గారు కూడా మొన్న డిస్ప్లే చేస్తూ ఇదే విషయాలు సిబిఐని కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఇక్కడ కిరణ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి కానీ సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, అక్కడ సావిత్రమ్మ యాదవ్ ఎవరో లేడీ ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూడొచ్చు సార్. అంటే గూగుల్ టేక్ ఓవర్ నుంచి కూడా వీళ్ళు ఎక్కడ తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ క్లియర్ గా ఇంత ఛార్జ్ షీట్ లో ఇంత క్లియర్ గా ఎవిడెన్స్ కనిపిస్తుంది.